ముఖ్యమంత్రి అమెరికా పర్యటన విజయవంతమైంది. తెలంగాణ పెట్టుబడులకు వివిధ రంగాల్లోని ప్రపంచంలో పేరొందిన భారీ కంపెనీలు ముందుకు వచ్చాయి. అయితే ఈ పర్యటనలో 31,532 కోట్ల వరకు పెట్టుబడులు సాధించి తెలంగాణ పెట్టుబడుల గమ్యస్థానంగా సీఎం రేవంత్ రెడ్డి అయితే ముందుకు తీసుకెళ్తున్నారు. ఈ రోజు తర్వాత దక్షిణ కొరియాలో ఆయన పర్యటించబోతున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా క్రైమ్ బ్యూరో చీఫ్ శ్రీనివాస్ న్యూస్ రూమ్ నుంచి లైవ్ లో అందిస్తారు. శ్రీనివాస్. సువర్ణ మరి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి వారం రోజుల పర్యటన అయితే అమెరికా పర్యటన అయితే సక్సెస్ అయింది. ఈ నేపథ్యంలో ఆయన మరి నిన్న దక్షిణ కొరియా కూడా బయలుదేరారు. ఇక ఈ నెల 14లో ఆయన తిరిగి తెలంగాణకు రానున్నారు. ఈ నేపథ్యంలో మరి సీఎం రేవంత్ రెడ్డి అలాగే మరి ఆయన వెంట మరి ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు ఇద్దరి పర్యటన కూడా విజయవంతమైందని చెప్పుకోవచ్చు. ఓవరాల్గా వారం రోజుల పర్యటనలో 31,000 కోట్ల పెట్టుబడులను అమెరికా నుంచి మరి పొందగలిగారు. ఈ నేపథ్యంలో 19 కంపెనీలతో కూడా ఒప్పందం జరిగింది. ఇక 31,000 ఉద్యోగాలు కూడా మరి తెలంగాణకు కొత్త ఉద్యోగాలు కూడా రానున్న పరిశ్రమల ద్వారా కూడా మరి పొందనున్నట్లు కూడా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అయితే సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఒక ప్రపంచం అనే వేదిక మీద మరి తెలంగాణను ఒక ప్రత్యేక రాష్ట్రాన్ని ఆవిష్కరించడంలో కావచ్చు, తర్వాత మరి పరిచయం చేయడంలో కావచ్చు, దీంట్లో భాగస్వామ్యంగా మరి ప్రపంచంలో పోటీ పడే కంపెనీలను కూడా మరి తీసుకురావడంలో కావచ్చు మరి సక్సెస్ అయ్యామని చెప్పి మరి సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. ఓవరాల్గా తెలంగాణ కోసం మరి ఆయన పూర్తి స్థాయిలో ఈ విజయం మా పర్యటన అయితే విజయవంతమైంది. ఇక స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటుతో పాటు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సిటీ అలాగే ఫ్యూచర్ సిటీ నిర్మాణాలకు కూడా మరి ఇక అమెరికా కంపెనీలకు సంబంధించి మరి ఆసక్తిని వ్యక్తం చేశారని కూడా చెప్పారు. మొత్తానికి వారం రోజుల పర్యటనలో మరి 19 కంపెనీలతో ఒప్పందం కావచ్చు, తర్వాత 31,000 కోట్ల పెట్టుబడులను సాధించడం కావచ్చు, అలాగే దీని ద్వారా మరి రాష్ట్రంలో 30,000 ఉద్యోగాలు సృష్టించడం కావచ్చు. మొత్తానికి వారం రోజుల అమెరికా పర్యటన అయితే పూర్తయిందని చెప్పుకోవచ్చు. ఈరోజు నుంచి మరి 14 అంటే 2 రోజుల పాటు కూడా దక్షిణ కొరియాలో సీఎం రేవంత్ రెడ్డి బృందం పర్యటించనుంది. ఈ నేపథ్యంలో ఇప్పటి వరకు అమెరికా వారం రోజుల టూర్లో మాత్రం మరి ఈ సక్సెస్ అయిందని చెప్పుకోవచ్చు. 31,000 కోట్ల పెట్టుబడులను కూడా మరి సక్సెస్ చేయగలిగారు. సో రాష్ట్రానికి తీసుకురావడంలో ఇక దక్షిణ కొరియాలో కూడా 2 రోజుల పర్యటన నేపథ్యంలో మరి మరిన్ని వేల కోట్ల పెట్టుబడులను కూడా తీసుకొస్తారనేది మాత్రం మరొక 2 రోజుల తర్వాత తెలిసే అవకాశం ఉంది. ఏదేమైనప్పటికీ కూడా తెలంగాణ ఏర్పడి 10 ఏళ్ళు అయిన తర్వాత ఒక సీఎం హోదాలో రేవంత్ రెడ్డి అమెరికాలో పర్యటించడం కావచ్చు, మంత్రులను కావచ్చు, తెలంగాణ చీఫ్ సెక్రటరీ శాంతికుమార్ని కూడా వెంట తీసుకొని ముఖ్యమైన అధికారులతో మరి ఆయన అమెరికా పర్యటన చేయడం కావచ్చు. ఆయన వెంట కూడా మరికొంతమంది మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి లాంటి వాళ్ళు కూడా ఆయన మరి అమెరికా పర్యటనలో ఉండడం కావచ్చు. మొత్తానికైతే ఈ టూర్ సక్సెస్ అయింది. సో తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు ఖచ్చితంగా అమలు చేయాల్సిన 6 గ్యారంటీల విషయంలో ఒకవైపు మరి అందులో ముఖ్యమైన రైతు రుణమాఫీకి సంబంధించి ఇప్పటికే మొదటి దఫా 2వ దఫా కూడా పూర్తయింది. ఇక 3వ దఫా కూడా మరి ఆగస్టు 15న కూడా చేస్తారని ప్రభుత్వ వర్గాలు చెప్తున్నాయి. సో ఒకవైపు మరి 6 గ్యారంటీలు అమలు చేస్తున్నాయి, మరొక వైపు కూడా రాష్ట్రంలో పెట్టుబడులను ఆకర్షించేందుకు మరి సీఎం పూర్తి స్థాయిలో వారం రోజులు అమెరికాలో పర్యటించడం కావచ్చు, అక్కడ వ్యాపారవేత్తలను కలవడం కావచ్చు, ఎన్ఆర్ఐలను కలవడం కావచ్చు, తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలని ఆహ్వానించడం కావచ్చు, కంపెనీలను కలవడం కావచ్చు. సో ఓవరాల్గా మరి ఈ టూర్ అయితే సక్సెస్ అయిందని చెప్పుకోవచ్చు. ఇప్పటి వరకు అమెరికా కంపెనీల నుంచి 19 కంపెనీల నుంచి 30,000 కోట్ల పెట్టుబడులు తీసుకురావడంలో ఆయన సక్సెస్ అయ్యారు. మరొక 2 రోజుల పర్యటన కూడా దక్షిణ కొరియాకు సంబంధించి ఉన్న నేపథ్యంలో మరిన్ని వేల కోట్ల పెట్టుబడులు వచ్చే అవకాశం ఉంది. మరిన్ని కొత్త కంపెనీలు కూడా తెలంగాణ రాష్ట్రానికి వచ్చే అవకాశం ఉంది కనుక మరి ఆయన ఈ నెల షెడ్యూల్ ప్రకారం 14న మళ్ళీ తిరిగి వచ్చే అవకాశం ఉంది కనుక సో దక్షిణ కొరియా నుంచి ఇక మరి ఎన్ని కంపెనీలతో ఒప్పందం చేసుకుంటారో, ఎన్ని వేల కోట్ల పెట్టుబడులు తిరిగి రాష్ట్రానికి వస్తాయనేది మాత్రం వేచి చూడాలి. సువర్ణ. శ్రీనివాస్, అయితే సీఎం రేవంత్ రెడ్డి అమెరికా పర్యటన ముందుగానే అంటే మొదటి 2 రోజులని ప్రకటించడం జరిగింది. ఎన్ఆర్ఐలు కూడా ముందుకొచ్చి భాగస్వామ్యం కావాలని పిలుపునివ్వడం జరిగింది. అయితే కొంతమంది ఎన్ఆర్ఐలు కూడా ముందుకు రావడం మనం చూస్తున్నాము. 2వ గ్రేడ్ సిటీలైన కరీంనగర్, వరంగల్ లాంటి ప్రాంతాల్లో కూడా వారి కంపెనీలు పెడతామని ముందుకొచ్చారు. ఎంతో మందికి ఉపాధి కల్పిస్తామంటూ కూడా ముందుకు రావడం జరిగింది. మరి వీరందరికీ సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీ మేరకు ఎలాంటి సహాయ సహకారాలు అందించబోతున్నారు? తెలంగాణ
రాష్ట్రంలో మీరు పెట్టుబడులు పెట్టండి, మీకు అన్ని విధాలుగా మేము తోడుంటామని చెప్పి ఆయన మరి ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబుతో కలిసి అలాగే తెలంగాణ చీఫ్ సెక్రటరీ శాంతి కుమార్ని కూడా వెంట తీసుకెళ్లారు. సో ఒకవేళ అక్కడ కనుక ఇమీడియట్గా ఏదైనా కంపెనీ ముందుకు వస్తే ఒప్పందం చేసుకునే దిశగా కూడా మరి యంత్రాంగం అంతా అక్కడికి బయలుదేరింది. ఇంక్లూడింగ్ సీఎం, మినిస్టర్, అలాగే తెలంగాణ చీఫ్ సెక్రటరీ శాంతి కుమార్ కూడా ఉండడం, దీంట్లో ఆయన ఏదైతే చిత్తశుద్ధినైతే మనకు కనిపిస్తోంది. తెలంగాణ రాష్ట్రంలో మరొకసారి కూడా మరి అభివృద్ధి 10 ఏళ్లలో మరి మేము బాగా అభివృద్ధి చేశాము, ఐటీ రంగాన్ని డెవలప్ చేశామని చెప్పుకుంటున్న గత బీఆర్ఎస్ ప్రభుత్వం అయితే దానికి సంబంధించి మరి ఇంతకుముందు కేవలం ఐటీ మినిస్టర్ ఉన్న కేటీఆర్ మాత్రమే విదేశీ పర్యటన చేశారు. తెలంగాణ సీఎంగా మాజీ సీఎం మరి కేసీఆర్ అయితే ఎప్పుడు కూడా విదేశీ పర్యటనలు చేయలేదు. రాష్ట్రానికి సంబంధించిన పెట్టుబడులను ఆకర్షించడంలో కావచ్చు సీఎంగా ఆయన మరి 10 ఏళ్ళు ఎక్కడికి వెళ్ళలేదు. ఇది మనకు తెలిసిన విషయం. అయితే ఐటీ పరిశ్రమల శాఖ మంత్రిగా మరి కేటీఆర్ అయితే పలుసార్లు విదేశీ పర్యటన చేసిన సంగతి అయితే మనకు తెలిసిందే. ఇక ఓవరాల్గా దేశవ్యాప్తంగా చూసుకున్నట్టయితే ఈ 10 ఏళ్లలో మరి కొత్తగా ఏర్పడ్డ తెలంగాణ రాష్ట్రం బెంగళూరు నుంచి ఐటీ హైదరాబాద్లో మరి నెంబర్ 1గా రూపొందు. సో ఆ ఐటీ రంగాన్ని కూడా పూర్తి స్థాయిలో మరి ఇక్కడే ఆ నెంబర్ 1 పొజిషన్ కాపాడాలంటే ఖచ్చితంగా మరికొన్ని కంపెనీలను కూడా ఆహ్వానించాల్సి ఉందని చెప్పి కూడా మరి సీఎం రేవంత్ రెడ్డి టూర్ లక్ష్యము. అలాగే మిగతా పరిశ్రమల విషయంలో కూడా ప్రపంచంలో మరి పేరొందిన కంపెనీల పెట్టుబడులను కూడా ఆకర్షించేందుకు తెలంగాణ రాష్ట్రం మీకు ప్రభుత్వం అన్ని రకాలుగా అనుకూలంగా ఉంటుంది, మీకు కావాల్సిన సహాయ సహకారాలు అందిస్తామని కూడా చెప్పారు. నాట్ ఓన్లీ హైదరాబాదు జిల్లాలలో వరంగల్ కావచ్చు, కరీంనగర్ లాంటి జిల్లా కేంద్రాల్లో కూడా పరిశ్రమలు నెలకొల్పడానికి ప్రభుత్వం మీకు సహాయ సహకారాలు అన్ని విధాలుగా అందిస్తుందని చెప్పడమే కావచ్చు, వాళ్ళలో ఒక భరోసా అయితే ఇవ్వగలిగారు. మరి పూర్తి స్థాయిలో తెలంగాణ సంబంధించిన ఎన్ఆర్ఐలు తెలుగు వారందరినీ కూడా ఆయన కలిశారు. సో ఎన్ఆర్ఐల నుంచి భారీ స్పందన వస్తుంది. మరి తెలంగాణ నుంచి వెళ్ళిపోయిన తర్వాత అమెరికా దేశంలో మరి కీలకంగా ఉంటూ ఆ కంపెనీలు నెలకొల్పి అక్కడే స్థిరపడ్డ ప్రముఖ వ్యాపారవేత్తలను కూడా ఆయన పర్సనల్గా కలిసి తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వామ్యం కావాలని కూడా ఆహ్వానించడం కావచ్చు. మరి దీంట్లో వారి దగ్గర నుంచి కూడా పూర్తి స్థాయిలో మరి ఒక రకమైన సంసిద్ధత అయితే కనిపిస్తోంది. వారు కూడా ముందుకు వస్తున్నారు. తెలంగాణకు మరి రావాల్సి ఇంకా ఇప్పటి వరకైతే 19 కంపెనీలతో మాత్రమే ఒప్పందం జరిగింది. మరికొన్ని కంపెనీలతో సంప్రదింపులు కూడా కొనసాగుతాయి. సో ఇది మొదటి పరిణామం. ఇక రెగ్యులర్గా కూడా మరి సీఎం రేవంత్ రెడ్డి మరి మంత్రులతో కలిసి ఆయా శాఖల మంత్రులతో కలిసి ఆయా రంగాలకు సంబంధించిన పెట్టుబడులను ఆకర్షించేందుకు ఇక రెగ్యులర్గా వెళ్ళే అవకాశం కూడా ఉంది. ఇప్పటివరకు కలిసిన కంపెనీలలో 19 కంపెనీలు మాత్రమే అగ్రిమెంట్ అయినాయి. ఇక మిగిలిన కంపెనీలకు సంబంధించి కూడా రెగ్యులర్గా ఫాలోఅప్ చేయడం కావచ్చు, తెలంగాణలో మరి పెట్టుబడులు పెట్టేందుకు కూడా మరి వారిని ఆకర్షించే విధంగా కూడా మరి వారికి అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందించడం కోసం కూడా మరి రేవంత్ రెడ్డి పూర్తి స్థాయిలో సంసిద్ధంగా ఉన్నారు. సో కంపెనీల నుంచి కూడా మంచి మద్దతు వస్తుంది. అమెరికా పర్యటన వారం రోజులు మరి 30,000 కోట్ల పెట్టుబడులను తీసుకురావడం అంటే కూడా ఇది ఒక రకంగా విజయం అని చెప్పుకోవచ్చు. ఓవరాల్గా మరి దక్షిణ కొరియా పర్యటన తర్వాత మరికొన్ని వేల కోట్ల పెట్టుబడులు కూడా రాష్ట్రానికి వచ్చే పరిస్థితి ఉంది కనుక అమెరికా 10 రోజుల పర్యటన సీఎంకు సంబంధించి అయితే మరి ఇది విజయవంతమైందని కూడా భావిస్తున్నారు. ఆయన సంతోషం కూడా వ్యక్తం చేశారు. సువర్ణ శ్రీనివాస్, అయితే మరొక 2 రోజులు దక్షిణ కొరియాలో పర్యటించిపోతున్నారు రేవంత్ రెడ్డి. అయితే మనం చూసుకుంటే ఐటీ పరంగా కానీ అవుట్సోర్సింగ్ రంగంలో కానీ అంటే అమెరికా అలాగే లండన్ ఇలాంటి దేశాలకి ప్రాముఖ్యత ఎక్కువగా ఉంటుంది. దక్షిణ కొరియా నుంచి అయితే ఇలాంటి సంస్థలకు సంబంధించి అంటే ఇలాంటి బ్యాక్గ్రౌండ్కి సంబంధించి ఎలాంటి కంపెనీలు ఇప్పటిదాకా పెట్టుబడులు పెట్టిన దాఖలాలు లేవు. అలాంటి కంపెనీలు మన ఇండియాకు వచ్చిన దాఖలాలు కూడా లేవు. మరి ఎందుకు తెలంగాణ ప్రభుత్వం దక్షిణ కొరియాని ఎంచుకున్నట్లు? ఖచ్చితంగా మరి దక్షిణ కొరియా నుంచి మరి మనకు ముఖ్యంగా తెలిసింది ఏంటంటే ఇప్పుడు మనం వాడుతున్న ఫోన్లన్నీ కూడా మరి ఆ దక్షిణ కొరియాలో ఎక్కువ శాతం ఉత్పత్తి అవుతాయి. సో ఇప్పుడు మరి సెల్ ఫోన్ ఇండస్ట్రీస్ కూడా మరి ఖచ్చితంగా డెవలప్ కావాల్సిన అవకాశం ఉంది. తెలంగాణలో కూడా మరి దక్షిణ కొరియాకు సంబంధించిన పరిశ్రమలు ఏవైతే ఉన్నాయో ముఖ్యంగా సెల్ ఫోన్ లాంటి ఆ పరిశ్రమలు కూడా తెలంగాణలో పెట్టేందుకు మరి ఈ యొక్క పెట్టుబడుల కోసం అయితే సీఎం రేవంత్ రెడ్డి మరి వారిని కలిసే అవకాశం ఉంది. దీంట్లో దక్షిణ కొరియా కూడా మరి 2 రోజుల పర్యటన అయితే మరి ఆసక్తిగా మారింది. మీరు అన్నట్టు జనరల్గా ఐటీ కావచ్చు, సాఫ్ట్వేర్ కావచ్చు, ఇట్లాంటి వాటిలో దక్షిణ కొరియా ముందుండనప్పటికీ కూడా సెల్ ఫోన్ కంపెనీల తయారీ అంశాలు కావచ్చు, వాటికి సంబంధిత పరిశ్రమలు కావచ్చు, పూర్తిస్థాయిలో ప్రపంచానికి కూడా మరి ఇప్పుడు సప్లై చేస్తున్న పరిస్థితి ఉంది. సో దీంట్లో మన తెలంగాణ రాష్ట్రం నుంచి కూడా మరి దక్షిణ కొరియా కంపెనీలను కూడా
మరి పెట్టుబడులకు కూడా ఆహ్వానించడానికి కావచ్చు, పరిశ్రమలు నెలకొల్పడానికి కూడా మరి రేవంత్ రెడ్డి పర్యటన అయితే కొనసాగుతుంది. 2 రోజుల పర్యటనలో ఈ రోజు వరకు మరి ఎలాంటి ప్రోగ్రెస్ ఉంది, రేపటి వరకు ఎలాంటి ప్రోగ్రెస్ ఉంటుంది అనేది ఎప్పటికప్పుడు సీఎంఓ వర్గాలు మరి మీడియాకు వివరిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఈరోజు సాయంత్రం వరకు దక్షిణ కొరియాలో సీఎం రేవంత్ రెడ్డి టూర్లో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుపోతున్నాయి, ఎలాంటి పెట్టుబడులు రాబోతున్నాయి, సో ఎలాంటి ఏ కంపెనీలతో ఒప్పందం చేసుకోబోతున్నారు అనేది ఈ రోజు ఏముంది, రేపేముంది అనేది మళ్ళీ మరొకసారి కూడా మాట్లాడుకునే అవకాశం ఉంటుంది. కనుక దక్షిణ కొరియా అయితే ఖచ్చితంగా మరి ఏదైతే సెల్ ఫోన్ కంపెనీలకు సంబంధించిన ఉత్పత్తుల విషయంలో మరి ప్రపంచానికి కూడా సప్లై చేస్తున్న నేపథ్యంలో అలాంటి కంపెనీలను కూడా ఆహ్వానించడానికి, ఎందుకంటే ఇప్పుడు ప్రతి మనిషి సెల్లును వాడుతున్నారు. సో సెల్ ఫోన్ల వినియోగం పెరుగుతుంది, అమ్మకాలు పెరుగుతున్నాయి. ఆ దిశగా కూడా మరి సెల్ ఫోన్ కంపెనీ ఇక్కడ నెలకొల్పినట్టయితే పరిశ్రమల ద్వారా మరి రాష్ట్రానికి పెట్టుబడులు వస్తాయి, అలాగే ఉద్యోగాలకు సంబంధించిన అవకాశాలు కూడా లభిస్తాయి. కనుక ఆ దిశగా కూడా సీఎం రేవంత్ రెడ్డి బృందం అయితే దక్షిణ కొరియా పర్యటన చేస్తోంది. సువర్ణ శ్రీనివాస్, అయితే మనం చూసుకుంటే అంటే టెక్నాలజీ ప్రకారంగా కూడా ఆయన మల్లేపల్లిలో ఇన్స్టిట్యూట్ మొదలు పెట్టడం జరిగింది రేవంత్ రెడ్డి. దానికి సంబంధించి ఎలాంటి కార్యాచరణ రూపొందించబోతున్నారు? ఇప్పుడు తెచ్చిన పెట్టుబడుల రూపంలో అంటే ఎప్పటి నుంచి ఈ కార్యాచరణ మొదలయ్యే అవకాశాలు ఉంటాయి? ఖచ్చితంగా మరి సీఎం రేవంత్ రెడ్డి తాను కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజాపాలన చేస్తామని చెప్పి ఒక ట్యాగ్ లైన్ ద్వారా మరి ప్రజలకైతే ఇచ్చిన 6 గ్యారెంటీలు అమలు చేస్తూ ముందుకెళ్తున్నారు. ఇదే క్రమంలో తెలంగాణలో మరి ఇప్పుడు నిరుద్యోగ సమస్య అయితే మరి తీవ్రంగా ఉంది. దీనికి సంబంధించి జాబ్ క్యాలెండర్ను కూడా విడుదల చేశారు. మరి రాష్ట్రంలో సుమారు 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేసేందుకు కూడా మరి జాబ్ క్యాలెండర్ కూడా మరి విడుదల చేయడం కావచ్చు. అలాగే తెలంగాణ రాష్ట్రంలో మరి ప్రపంచవ్యాప్తంగా హైదరాబాద్ లాంటి నగరాల్లో మరి ప్రపంచంలోనే పేరొందిన కంపెనీలు ఉన్నాయి. సో ఇలాంటి కంపెనీలు ఈ హైదరాబాద్ వాతావరణంలో దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో మరి పెట్టుబడులు పెట్టాలంటే మరొకసారి తాను స్వయంగా వెళ్ళాలనుకున్నారు. ఇక తాను ఒక రోల్ మోడల్గా అనుకుంటున్న కొన్ని కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో మరి ఐటీస్గా కావచ్చు, తర్వాత ఇండస్ట్రీస్ విషయంలో కావచ్చు, వీటన్నిటి విషయంలో మూసి ప్రక్షాళన కావచ్చు, తర్వాత మరి ఏదైతే ఉందో మా ఓఆర్ఆర్కు సంబంధించిన అంశంలో కావచ్చు, ఇట్లాంటి కొన్ని ప్రాజెక్టులను తీసుకొని ఇందాక మీరు అన్నట్టు మల్లెపల్లి ఐటీఐకి సంబంధించిన ఇష్యూలో కావచ్చు, సో పారిశ్రామికంగా అలాగే ఎట్ ద సేమ్ టైం ఏవైతే తాను అనుకుంటున్నాయో స్కిల్ యూనివర్సిటీ కావచ్చు, తర్వాత మరి ఆయన మాటల్లో చెప్పినట్టయితే మరి 4వ సిటీని కూడా తయారు చేస్తామని చెప్పడం కావచ్చు, ఇవన్నీ కూడా తనకంటూ ఒక మార్కు ఉండేలాగా కూడా సీఎం రేవంత్ రెడ్డి జాగ్రత్త పడుతున్నాడు. అందులో భాగంగానే ఆయన ఈ యొక్క ఏదైతే ఆ ప్రయాణంలోనే మరి అమెరికా కూడా ఈ టూర్ మనం చెప్పుకోవచ్చు. అలాగే ఇప్పుడు దక్షిణ కొరియాకు కూడా వెళ్ళిన క్రమంలో కూడా సో సాంకేతికంగా మరి దక్షిణ కొరియాలో కూడా చాలా ముందున్న నేపథ్యంలో ఈ యొక్క ఐటీ కావచ్చు, పరిశ్రమలకు సంబంధించిన పెట్టుబడులను ఆకర్షించడానికి మాత్రమే వెళ్తున్నారు. ఇక దీంట్లో సత్ఫలితాలు వస్తున్నాయి. వారం రోజుల పర్యటన సక్సెస్ అయిన నేపథ్యంలో మరి దక్షిణ కొరియా సంబంధించిన టూర్ కూడా సక్సెస్ అవుతుందని మనం ఆశిద్దాం. సువర్ణ. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.